నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఆకుపచ్చ హరితవనం అది చేస్తుంది మన భూమిని పావనం. చెట్టుతో స్నేహం చేసి చూడు, అలసిన నీకు నీడనిస్తుంది. ఆకలేస్తే పండునిస్తుంది, రోగమొస్తే ఔషధమిస్తుంది. చెట్లకు పూసే పువ్వులు కొన్ని స్త్రీల సింగారాలకు దైవారాధనకే కాదండోయ్, సాక్షాత్తు దైవంగా కొలవబడే పవిత్రమైన పువ్వులు, ఆకులు ఉన్నాయి. ఏ జాతరైనా, పండుగైనా, శుభకార్యమైనా ఆకులు పువ్వుల సందడి మామూలుగా ఉండదు. అలాంటి పువ్వులనిచ్చే పవిత్రమైన వృక్ష రాజాల గురించి, వాటి ఆధ్యాత్మిక ఆయుర్వేదిక విలువల గురించి మీకు అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటైన తంగిడి చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తంగిడి చెట్టు అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణ పండుగ బతుకమ్మ. తీరొక్క బతుకమ్మల్లో తంగిడి పువ్వు కనిపిస్తుంది. వీటిని గొబ్బి పూలు అని కూడా పిలుస్తారు. సంక్రాంతి ముగ్గుల్లోని గొబ్బిళ్లలో కూడా ఈ పూలు ప్రత్యేకం. బంజరు భూముల్లో, ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ చెట్టు చాలా అందంగా ఉండి బంగారు రంగులో ఉండే పూలు గుత్తులుగా కొమ్మల చివర పెరుగుతూ తొలకరి వానల అనంతరం దర్శనమిస్తాయి. చరమరంగా లేక మాయహరి, ఆవర్తకి, పీట కీలక, తిమిరిహరి అని అనేక పేర్లు ఉన్నాయి. అలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన తంగిడి చెట్టు ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామ జయం. మన అమృత వృక్షాలు అనే విభాగంలో తంగేడు చెట్టు గురించి తెలుసుకుందాం. ప్రాథమికంగా ఒక ప్రశ్న, ఇది చెట్టు లేక మొక్క లేదా పొద ఎలా భావించాలి? ఇది చిన్న చెట్టు అలా గుర్తించాలి. పచ్చని పుష్పములతో, ఆకుపచ్చని ఆకులతో, పసుపు ఆకుపచ్చ రంగు మిళితములైన తంగేడు కాయలతో శోభాయమానంగా సుగంధమును విరజిమ్ముతూ తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామమంతా కూడా కనిపించే విరివిగా ప్రతి చోట కనిపించేటటువంటి మొక్క తంగేడు మొక్క. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. కాళోజీ నారాయణరావు గారు అనే మహానుభావుడు బతుకమ్మ అనేటటువంటి కవిత్వం రాస్తూ పచ్చని తంగేడులా బతుకు అంటూ సమస్త ప్రజానీకాన్ని ఆశీర్వదించిన ఘట్టం మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ తంగేడు పువ్వును ఆధ్యాత్మికంగా ఎప్పుడు వినియోగిస్తాం, ఏ దేవతా పూజలో సమర్పిస్తాం, ఏ విధంగా మనం భగవద్ అనుగ్రహాన్ని పొందే విధంగా వాడుకుంటాం అనే ఆలోచన చేస్తే శివారాధన ఇందులో ప్రత్యేకం. అలాగే గణపతిని ఆరాధించేటటువంటి క్రమంలో కూడా తప్పనిసరిగా తంగేడు పువ్వులను వినియోగించాలి. మహాశివరాత్రి మాఘమాసంలో కూడా శివారాధన చేసే నేపథ్యంలో తప్పనిసరిగా వినియోగిస్తాం. ఈ క్రమంలో సంవత్సరం పొడుగుతా మనకు తంగేడు పువ్వులు లభిస్తూ ఉండగా, వెలివాడ పని కృత్త మలకడాల్గొని నూనెయిడి తంగెడాకు కట్టెడు తహతహ అంటారు ఆముక్త మాల్యాదను అందించే క్రమంలో కృష్ణదేవరాయల వారు. అలాగే పొంగారు వేడుకబూచిన తంగెడు క్రియజూడ అలరి తమిరేచిన కూచిమంచి తిమ్మకవి రసికజన మనోభిరామం అనే గ్రంథం చేస్తూ తంగేడు పువ్వు చూడగానే మన మనస్సులో ఎంతో అద్భుతంగా ఒక ఊహ కలుగుతుంది అంటూ ఇలా తెలియజేస్తాడు. కాళోజీ నారాయణరావు గారు అందించిన ఆ బ్రతుకమ్మ అనే ఆశీర్వచనం ఎలాంటిది అంటే, దసరా పండుగ సందర్భంలో ఏ విధంగానైతే మనం బ్రతుకమ్మ పండుగ చేస్తూ బతుకమ్మను సిద్ధం చేస్తూ శ్రీచక్రానికి ప్రతీకాత్మకంగా సిద్ధం చేస్తూ ఉంటామో, అందులో లోన ఉండేటటువంటి ఆకు అంతా కూడా తంగేడు ఆకు కాగా, వరుసలుగా ఉండేటటువంటి పచ్చని ఆ పువ్వంతా కూడా తంగేడు పుష్పమే. ఇలా చూచినట్లయితే సంగరకేళి అతండీ భంగిని విహరింప గౌడపతి సేవయు
తాను గలంగిపారు రేకులు తంగేళ్లుగా. పింగళి సూరన్న కళాపూర్ణోదయంలో ఇలా వివరిస్తాడు. ఏ కావ్యాన్ని చూసినా కూడా తప్పనిసరిగా ఎక్కడో ఒక చోట తంగేడు పువ్వు ప్రస్తావన, తంగేడు మొక్క ప్రస్తావన ఉండి తీరుతుంది. నెత్తి తంగేడాకు. పరమేశ్వరుడికి మనం తంగేడు ఆకులు ప్రీతికరంగా సమర్పిస్తే కూడా ఆ మహానుభావుడు పరమానంద భరితుడవుతాడు అంటూ కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ధూర్జటి ఇలా వివరిస్తూ, నెత్తి తంగేడాకు మెత్తి రేచకి నిమ్మ పంటి పులుపున మారి పట్టుబెట్టి అనేక సేవలు చేస్తాడు. కంటిలో నుంచి నీరు కారుతూ ఉంటే ఆ పరమేశ్వరుడికి ఏం చేస్తే ఈ దుఃఖం పోతుందా అంటూ ఆలోచించిన కన్నప్ప తిన్నడు తంగేడు ఆకు తెచ్చి నెత్తిన పెట్టినట్లుగా మనం గమనిస్తే తంగేడు నిత్య జీవితంలో ఒక అంతర్భాగం. ఇంట్లో తంగేడు పెంచుకోవచ్చా అని పలువురు అడుగుతూ ఉంటారు. తప్పనిసరిగా పెంచుకోవచ్చు. తంగేడును పూజిస్తాం మనం బ్రతకమ్మ చేసే సమయంలో. ఆ శ్రీజమాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా దసరా నవరాత్రులు ప్రారంభం చేసుకొని ప్రతిరోజు కూడా నవమి వరకు అమ్మవారిని 9 రోజులు వివిధములైన పుష్పాలతో వివిధములైన నైవేద్యములతో సేవిస్తూ ప్రదోష సమయంలో తంగెడులో పుట్టే గౌరమ్మ, తంగెడులో పెరిగే గౌరమ్మ, పుట్టిన గౌరమ్మ, పెరిగే గౌరమ్మ, పొన్నాగంటి తాళ్ళు, పోగలగంటి వనములు ఇలా చెబుతూ తంగేడు పువ్వు వంటి బ్రతుకునివ్వు తల్లి అంటూ కోరుకుంటారు మహిళలు. తంగేడుకు మరణం లేదు. తంగేడు సంవత్సరమంతా లభిస్తుంది. తంగేడు పువ్వు గుత్తులు గుత్తులుగా కాయలు కలిగి ఉంటుంది. అంటూ ఇంట్లో పిల్లలు కూడా అనేక సంఖ్యలో పిల్లలు 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 అలా వంశపారంపర్యంగా ఉండాలి. ఇల్లంతా పిల్లలతో వారి ఆటపాటలతో కళకళలాడాలి. తెలంగాణలో ఏ చెరువు గట్టు వద్దకు వెళ్ళినా కూడా ఏ అల్పంగా ఉండే నీటి వసతి లభించినా అక్కడ తంగేడు తప్పకుండా మొలుస్తుంది. అత్యల్పంగా ఉండేటటువంటి నీటి వసతి ఉన్న చోట కూడా తంగేడు మొలుస్తుంది. కనుక దసరా పండుగ నేపథ్యంలో ఇంటింట చిన్నారి బాలబాలికలు పెరగాలి. ఆటపాటల చేత ఆ ఇల్లు సంతోషంతో ప్రతిధ్వనించాలి. ఉయ్యాల పాటలు పాడుతూ బాలికలంతా కూడా తంగేడు పువ్వులతో బతుకమ్మను సిద్ధం చేసుకొని గునుగు పువ్వు, తంగేడు పువ్వు, పోకబంతి పువ్వు, తొరగబంతి పువ్వు, చామంతి పువ్వు, బంతి పువ్వు, పొగడ పువ్వు, పోక పువ్వు, అన్ని పువ్వులలోకెల్లా కూడా శ్రేష్టమైన పువ్వు తప్పనిసరిగా ఉండవలసిన పువ్వు తంగేడు పువ్వు. కాబట్టి ఈ తంగేడు ఆకులతో మధ్యలో నింపి చుట్టూరా ఈ పువ్వులతో పేర్చిన ఆ బతుకమ్మ శ్రీచక్రాన్ని ప్రతీకాత్మకంగా ఏర్పాటు చేసుకొని అందులో గౌరమ్మను ఆహ్వానించి తంగేడులో పుట్టిన గౌరమ్మ అని స్మరించడంలోనే తంగేడు ఎంత అవసరమో తెలిసి వస్తుంది. ప్రాచీనులు హోళిక అన్న పండుగను నిర్వహించే సమయంలో కూడా తంగేడు ఆకునే వినియోగించాలి అంటూ చెప్పారు. రంగురంగుల మేళనంగా హోళీ పండుగ సందర్భంగా సమస్తములైన రంగులను మనం విబ్జియార్ అన్న పేరిట వినియోగిస్తూ ఉంటాం. తప్పనిసరిగా అందులో పసుపు రంగు కోసం వినియోగించవలసిన పువ్వు తంగేడు పువ్వు. నీటిలో తంగేడు పువ్వులను వేసి మరగ కాచితే మనకు తంగేడు పువ్వుల రసం లభిస్తుంది. తంగేడు ఆకులను నీటిలో మరగ కాచితే ఆకుపచ్చ రంగు రసం ద్రవిస్తుంది. ఈ రెండింటికి కూడా శరీరం మీద ఉండేటటువంటి మచ్చలను తొలగించేటటువంటి శక్తి ఉంది అని గుర్తించిన ఆధ్యాత్మిక ప్రపంచం ఆయుర్వేదంతో మేళవించుకొని ఆధ్యాత్మిక కోణంలో ఈ మొక్కలను కాపాడుకోవాలి అని చెప్పడం కోసమే ఈ పండుగ ఆ పండుగ అన్న విభజన లేకుండా ప్రతి పండుగలో కూడా ఎప్పుడు శివారాధన చేసినా ఆ శివారాధనలో తంగేడు పువ్వులు పెట్టవచ్చును అంటూ తెలియజేసింది. తెలంగాణలో ఈ తంగేడు పువ్వులను కాళోజీ గారు బంగారపు ముద్దలు అని వర్ణిస్తారు. కనుక పరమేశ్వర ప్రీత్యర్థంగా ఇలా మనం తంగేడు ఆకులతో పూజించే నేపథ్యంలో తంగేడు మానసిక శాంతిని కలిగిస్తుంది. స్వంత ఇంటికల పరిపూర్ణం కావడం లేదు, పిల్లలు జీవితంలో ఎదగడం లేదు, చెప్పిన మాట వినడం లేదు,
ఇంట్లో డబ్బు నిలవ ఉండడం లేదు, ఉద్యోగంలో జీతం పెరగడం లేదు, ఆర్థికపరమైన చిక్కులు ఉన్నాయి అనేవారంతా కూడా వారి వారి ఇండ్లలో తులసి కోట పక్కన పూల కుండీలో తంగేడు మొక్క పెంచి పెద్ద చేసినట్లయితే ఆ తంగేడు చెట్టుకు వచ్చే తంగేడు పువ్వుల వలె మన ఆరోగ్యం మెరుగున పడుతుంది, ఆర్థిక వసతి పెరుగుతుంది, పచ్చడి తంగేడు పువ్వుల వలె బంగారం వంటి సంపద మనకు లభిస్తుంది, ఉద్యోగంలో వృద్ధి కలుగుతుంది అని కూడా తంత్రశాస్త్రం ప్రత్యేక పరిష్కార మార్గంగా ఇలా తెలియజేస్తుంది. సంపద కావాలా? తంగేడు మొక్క పెంచుకుందాం. ఆరోగ్యం కావాలా? తంగేడు మొక్క పెంచుకుందాం. అందరి క్షేమం కోరుకుందామా? తంగేడు మొక్క పెంచుకుందాం. ఇవి అమృత వృక్షాలకు సంబంధించిన ఈ విభాగంలో ఈరోజు మనం తెలుసుకున్న తంగేడు మొక్కకు ఉన్నటువంటి ప్రయోజనాలు, అలాగే పరిహార మార్గాలు. మరొక అమృత వృక్షాలు అనే విభాగంలో వేరొక మొక్క గురించి తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. తంగేడు చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి చూసాం కదా. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఔషధంగా ఎంత విలువైనది. తంగేడు మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు తంగేడు చెట్టు. మనం దారి వెంట అలా నడుస్తూ ఉంటే దారి పొడవునా కనిపించేటటువంటి పసుపచ్చటి పూల పుట్ట, ఇది నిజానికి ఒక వట్టి పువ్వుల మొక్క మాత్రమే కాదు, మన పెద్దలు తరతరాలుగా నమ్మినటువంటి ఔషధ గుణాల గని అని చెప్పచ్చు. ప్రతి గ్రామం బయట, అలాగే బీడు భూములలో, అన్నిటికీ మించి ఈ బతుకమ్మ సమయంలో, ఇంకా దసరా వేళల్లో శోభాయమానంగా కనిపించేటటువంటి ఈ తంగేడు పూలు మన ఆయుర్వేదంలో ఒక సంజీవని లాంటివి. శరీరంలో వేడిని తగ్గించడం మొదలు ఎముకలు అతుక్కోవటానికి, దగ్గును తగ్గించుకోవటానికి, అతిసారానికి, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలకి ఈ తంగేడు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మధురమైనటువంటి జ్ఞాపకంలాగా మన మనసులో నిలిచిపోయేటటువంటి ఈ మొక్క మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకీ తంగేడు మొక్కకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి వివరాలు ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సినవి. తంగేడు శాస్త్రీయ నామం ఏంటి అంటే కేషియా ఆరిక్యులేటర్ అంటే పేరు. కేషియా స్పీషీస్లో అనేకం ఉంటాయి, అయితే కేషియా ఆరిక్యులేటా అని మనం తంగేడు అంటాం. దీన్ని సంస్కృతంలో ఆవర్తకి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ తంగేడు తాలూకు 1-2 మీరు మొక్కలను గమనిస్తే ఇది 1 లేదా 2 మీటర్ల ఎత్తు వరకు దాదాపు పొదలాగా పెరిగేటటువంటి బహువార్షికపు మొక్క. దీని ఆకులు కణుపుకి ఒకటి చొప్పున చింత ఆకుల్లాగా ఉంటాయి. పసుపచ్చటి పువ్వులు కొమ్మల చివర గుత్తులుగా ఇలాగ అద్భుతంగా వస్తాయి. దీని స్పెషాలిటీ ఏమిటంటే దాదాపుగా సంవత్సరం పొడవునా ఈ పువ్వులు కనిపిస్తూనే ఉంటాయి. దీని కాయలు పొడవుగా, అలాగే ఒక తప్పటిగా దాదాపుగా కాయను మీరు గమనించారా, దాదాపు అలా ఉంటాయి. తంగేడు చిట్టడువులలో, నిర్జన ప్రదేశాలలో, రహదారుల పక్కన, అలాగే మట్టి దిబ్బల దగ్గర ఇలా చాలా విరివిగా ఇది పెరుగుతుంది. కాబట్టి ఈ తంగేడుని మనం గమనించి వాడుకోగలిగితే అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. మెయిన్గా మన తెలంగాణ ప్రాంతంలో దసరా ముందు, అలాగే బతుకమ్మని పేర్చడానికి ఈ పూలనే ఎక్కువగా వాడతారు. దీన్ని కాండం మీరు గమనిస్తే కాండం తాలూకు బెరడు పశువుల చర్మాన్ని శుద్ధి చేయడానికి కూడా దీన్ని వాడతారు. ఇది దీని మరొక ప్రత్యేకత. ఈ మొక్కలో ఆకులు, పువ్వులు, వేర్లు, అలాగే బెరడు, గింజలు ఇలాగ అన్నీ కూడా అన్ని భాగాలకి కూడా ఔషధ శక్తులు ఉన్నాయి. సాధారణంగా దీన్ని పొడి రూపంలో వాడుకోవాలనుకుంటే 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా వాడుకోవాల్సి ఉంటుంది. కషాయం రూపంలో వాడుకోవాల్సి వస్తే 50 నుంచి 100 మిల్లీలీటర్ల మోతాదుగా దీన్ని రోజుకి 1 లేదా 2 సార్లు వాడుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది మధుమేహం గురించి, డయాబెటీస్. ఈ డయాబెటీస్లో కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అంటారు. ఎక్కువగా దప్పిక వేస్తుంది, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది, నీరసం ఆవహిస్తూ ఉంటుంది, చూపు మందగిస్తుంది, బరువేమో తగ్గిపోతారు. ఈ ప్రధాన లక్షణాలు. డయాబెటీస్ నియంత్రణలో లేవు అనుకోండి, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం లేదా ఇన్సులిన్ పనితీరులో లోపం వల్ల ఈ డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి జన్యుపరమైన కారణాలు, జీవనశైలి కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి.
ఏదేమైనా తంగేడుని షుగర్ని కంట్రోల్ చేయడానికి వాడుకోవచ్చు. ఎలా? 3 నుంచి 6 గ్రాముల తంగేడు సమూల పొడిని, సమూల చూర్ణం, సమూలం అంటే ఏంటంటే వేర్లతో సహా తెచ్చినటువంటి మొక్క, దాన్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలాంటి పొడిని 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా కానీ, లేకపోతే ఎండబెట్టినటువంటి తంగేడు పువ్వుల పొడిని వేడి నీళ్ళతోటి రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకోవాలి. అలాగే ఎండబెట్టినటువంటి తంగేడు పువ్వు మొగ్గలు, అలాగే పసుపు, ఉసిరి, ఒలుపు సమభాగాలుగా కలిపి ఇప్పుడు దీన్ని పొడి చేసుకొని దీన్ని రోజుకి 5 నుంచి 10 గ్రాముల మోతాదుగా వేడి నీళ్ళతో కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కానీ షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇంకొక ప్రధానమైనటువంటి ప్రత్యేకత మీకు చెప్పాలి. అతిసారాన్ని తంగేడు తగ్గిస్తుంది. అతిసారంలో నీళ్ళ విరేచనలు అవుతూ ఉంటాయి. అలాగే కడుపులో నొప్పి ఉంటుంది, తిమ్మిరిగా అనిపిస్తూ ఉంటుంది, డీహైడ్రేషన్ వల్ల ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీంతో శరీరం బలహీనపడుతుంది, అలాగే పోషకాన్ని గ్రహించలేదు. సాధారణంగా ఈ అతిసారం అనేది కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల కానీ, కలుషితమైన నీళ్లు తాగటం వల్ల కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అతిసారం వస్తూ ఉంటుంది. జీర్ణక్రియ లోపాలు కూడా దీనికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అంటే పిత్తదోషం పెరగటం వల్ల ఈ అతిసారం వస్తుంది. ఇది ఆయుర్వేదం చెప్తుంది. ఇలాంటప్పుడు తంగేడు మీకు ఉపయోగపడుతుంది. ఎలా? 4 నుంచి 5 లేత తంగేడు ఆకుల్ని నూరి మజ్జిగతో కలిపి రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోవాలి ఇంటర్నల్గా. లేకపోతే మరొక పద్ధతి ఏంటంటే తంగేడు బెరడు, అలాగే మేడి చెట్టు బెరడు సమభాగాలుగా కలిపి కషాయం తయారు చేసుకొని ఆ కషాయాన్ని రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తాగాలి. ఎందుకంటే దీంట్లో తంగేడులో ఉండేటటువంటి ఆ వగరు గుణం అతిసారాన్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండేటటువంటి ఆ టానిన్స్, ఆల్కలాయిడ్స్ ఇవన్నీ కూడా పేగుల్లో ఉండేటువంటి కండరాల తాలూకు సంకోచాన్ని తగ్గించి ఆ నీటి శోషణని పెంచుతాయి. దీంతో విరేచనాలు తగ్గుతాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. రేచీకట్లలో కూడా ఈ తంగేడు అద్భుతంగా పనిచేస్తుంది. సాయంత్రం వేళ ఆ వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కనిపించవు. ఇది ప్రధాన లక్షణం. ఈ సమస్య రోజువారీ పనులకి ఆటంకం కలిగిస్తుంది. దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే విటమిన్ ఏ లోపం. అలాగే ఇతర కళ్ళకి సంబంధించినటువంటి ఇతర వ్యాధులు కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు తంగేడు ఆకు రసం, దీనికి ఉల్లిపాయ ముక్కలు కలపాలి. తంగేడు ఆకు రసంలో ఉల్లిపాయ ముక్కల్ని ఒక వారం రోజులు నానబెట్టి ఎండబెట్టి తర్వాత వీటిని నెయ్యితో వేయించి రోజుకి ఒక ముక్క చొప్పున ఒక 40 రోజులు తీసుకోవాలి ఇంటర్నల్గా. తంగేడులో ఉండేటటువంటి ఆ ప్రత్యేకమైన గుణాలు కంటి ఆరోగ్యాన్ని, కంటి చూపుని మెరుగుపరుస్తాయి. తంగేడులో ఉండేటటువంటి ఆ పోషకాలు, యాంటాక్సిడెంట్ ఇవన్నీ కూడా కళ్ళ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ప్రధానంగా విటమిన్ ఏ శోషణని మెరుగుపరుస్తాయి. ఇంకోటి చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య శ్వేతప్రదరం, అంటే లుకోరియా, అంటే తెల్లబట్ట సమస్య. దీంతో మహా ఇబ్బంది పడుతూ ఉంటారు బాధితులు. అంటే జనేంద్రియం నుంచి పల్చటి, తెల్లటి లేకపోతే పసుపు రంగులో ఉండేటువంటి స్రావాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దురద ఉంటుంది, నొప్పి ఉంటుంది, మెయిన్గా నడువు నొప్పి, బలహీనత బాధిస్తూ ఉంటాయి. అపరిశుభ్రత లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సమస్యను ఎక్కువ చేస్తాయి. ఇలాంటప్పుడు తంగేడు ఉపయోగపడుతుంది. అంటే పోషకాల లోపం ఉంటే దాన్ని సరిదిద్దుకుంటూ, పరిశుభ్రతను కరెక్ట్ చేసుకుంటూ, హార్మోన్ల అసమతుల్యతను కరెక్ట్ చేసుకుంటూ దీనిని ఈ తంగేడుని వాడుకోవచ్చు. ఎలా వాడాలి? తంగేడు వేరు, దీన్ని పైన మీరు గమనిస్తే బెరడు ఉంటుంది తంగేడు వేరు పైన. ఆ బెరడ్ని ఆవు పాలతో నూరాలి. 1 స్పూన్ మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే తంగేడులో ఉండేటువంటి వగరు గుణం వల్ల అదనపు స్రావాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇది ఆ కఫదోషాన్ని తగ్గిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు. తేలికాట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా తంగేడు ఉపయోగపడుతుంది. తేలుగుట్టిన చోట తీవ్రమైన నొప్పి ఉంటుంది, గమనిస్తే వాపు ఉంటుంది, అలాగే తిమ్మిరిగా, మంటగా, స్పర్శ రాహిత్యం కూడా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇది విష తీవ్రతని బట్టి ఒకసారి మత్తు, అలసట, గుండెదడ ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఈ తంగేడు అనేది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ నరాల వ్యవస్థని ఇది తిరిగి రీజువనేట్ చేస్తుంది. అంటే ఎలా వాడాలంటే పచ్చి తంగేడు ఆకుల రసాన్ని తేలుగుట్టిన చోట డైరెక్ట్గా అప్లై చేయాలి. ఇది మామూలుగా గిరిజనులు అనుభవ వైద్యం కింద వాడేటువంటి ఒక అద్భుతమైన చికిత్సా పద్ధతి. దగ్గున్నప్పుడు తంగేడు వేళ్ళు వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి 2-3 ముక్కల్ని బుగ్గన పెట్టుకొని ఆ రసం మింగుతూ ఉంటే ఎలాంటి పాత దగ్గు అయినా సరే 10 రోజుల్లో తగ్గుతుంది. దీనికి కరక్కాయ గింజలకు ఉండేటువంటి అన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే తంగేడు బెరడు పొడి, ఉత్తరేణి ఆకు, వేప బెరడు, మిరియాలు, ఎండిన నిమ్మ తొక్కల పొడి, హారతి కర్పూరం పొడి అన్నిటినీ కలిపి దంత చూర్ణం కింద తయారు చేసుకుని వాడుకుంటే చిగుళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి, చిగుళ్ళ వాపు తగ్గుతుంది. అలాగే తంగేడు పూల పొడిని నీడతో కలిపి
కషాయం తయారు చేసుకొని పాలు పంచదార కలిపి కాఫీలాగా టీలాగా కాఫీ టీలకి బదులుగా తీసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ధనియాలు యాలకుల పొడి కూడా కలిపి తీసుకుంటే తలదిరగటం గుండెదడ ఇలాంటివి తగ్గుతాయి. జ్వరం ఉన్నప్పుడు ఈ తంగేడు ఆకులు పూలు కలిపి మంచినీళ్ళలో మరిగించి ఆ ఆవిరిని మంచం కింద నుంచి శరీరానికి తగిలేలాగా చేస్తే ఆ ఒళ్ళంతా చెమటబట్టి జ్వరాలు తగ్గుతాయి. ఈ అపురూపమైనటువంటి ఔషధ గుణాలు మనకి జీవితంలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ మొక్క మన జీవితంలో ఒక భాగం చేసుకొని మొక్కని మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుత జ్ఞానాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఇలాంటి మరొక ఔషధ వృక్షం గురించి దాని ప్రత్యేకతల గురించి వివరంగా సశాస్త్రీయంగా మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఇదే సిరీస్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం. తంగేడు చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరొక్కసారి ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.